హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అక్కడ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మనకి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ 4th ఐపీఎల్ మ్యాచ్ జరిగింది నిన్న విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో. సో ద బ్యూటీ ఆఫ్ ది ఐపీఎల్ అంటే ఏంటి, మనకి పాసిబుల్ ఇంపాసిబుల్ చేయడం, ఇంపాసిబుల్ పాసిబుల్ చేయడం అనేది నిన్న మ్యాచ్తో మనకి క్లియర్ కట్గా అర్థమైపోయింది. అది వచ్చేసి మనకి అశుతోష్ రాణా యొక్క సూపర్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఈ అశుతోష్ శర్మ ఏంటంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. తను యాక్చువల్ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి పెట్టేశారు. అది ఎలా అంటే మనకి తెలుసు, లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 209 రన్స్ చేశారు 20 ఓవర్స్లో, షార్ట్ ఆఫ్ 20 ఓవర్స్. సో ఆ తర్వాత నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ మొత్తం మ్యాచ్ ఆన్సర్ చెప్పలేదు బ్రో. ఓన్లీ ఫర్ ది అశుతోష్ శర్మ అయిన బ్రిలియంట్ నాక్, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడంలో ఐపీఎల్ తర్వాతనే ఏదైనా అది జస్ట్ చెప్తున్నాను అనమాట మీకు. సో ఇక్కడ అశుతోష్ శర్మ మనకి బ్యాటింగ్ కంటే ముందు తను ఆల్రెడీ మిడిల్ ఆర్డర్లో వస్తారు, లోయర్ ఆర్డర్లో వచ్చారు అశుతోష్ శర్మ. సో దానికంటే ముందు మన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చూసుకుంటే ఫ్రేసర్ మ్యాక్గైర్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, అభిషేక్. ఫ్యాఫ్ డు ప్లెసిస్ కొంచెం ఆడారు, 29 రన్స్ కొట్టాడు 18 బాల్స్లో. అండ్ మ్యాగ్రిక్, జేక్ ఫ్రాకస్ మ్యాగ్రిక్, తను కూడా సెకండ్ బాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ పోరల్ అండ్ సమీర్ రిజ్వీ, వీళ్ళందరూ పెద్దగా మారలేదు. అక్షర్ పటేల్ సమ్వాట్ కొంచెం ఆడాడని చెప్పాలి. బట్ ఒక సిచ్యువేషన్లో వీళ్ళ స్కోర్ వచ్చేసి 65 for 5 అండ్ ఫర్ 7 ఓవర్స్. సో ఇక్కడ వీళ్ళు టార్గెట్ చేయాల్సింది 210 రన్స్. సో ఇక్కడ స్టార్ బ్యాట్స్మెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ అవుట్ అయ్యారు. అక్షర్ పటేల్ కూడా అవుట్ అయిపోయాడు అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా అవుట్ అయిపోయాడు. సో 65 for 5. సో ఇక్కడ సిచ్యువేషన్ అంతా కొంచెం వచ్చేసి మనకి మూమెంటం వచ్చేసి మనకి లక్నో సూపర్ జైంట్స్ ఉండిపోయింది అనమాట. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అంతా వేర్ అయిపోయింది, బట్ నాట్ రైట్ నో. బట్ ఆ తర్వాత మనకి బ్యాటింగ్ వచ్చాడు 5 wickets తర్వాత మనకి బ్యాటింగ్ వచ్చేసి ట్రిస్టన్ సబ్స్టెన్స్ అండ్ అశుతోష్ శర్మ వచ్చాడు. ఇక్కడ ట్రిపుల్ సబ్స్టెన్స్ కూడా తను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తను ఓవరాల్గా 3 sixes కొట్టాడు అండ్ 1 4 ఉంది తను నాక్లో. సో సూపర్ నాక్. అండ్ వీళ్ళిద్దరు కలిసి 50 రన్స్ పార్ట్నర్షిప్ చేస్తారు. 65 for 5. అందరికి ఏమనిపించింది అంటే ఈ మ్యాచ్ అయిపోయింది, వైజాగ్లో గ్రౌండ్ ఉంది, జస్ట్ ఫర్ వన్ సైడ్ ఆఫ్ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి లక్నో ఈజీ గెలుస్తుంది అనుకున్నారు, కానీ సీన్ అంతా మారిపోయింది. 65 for 5 ఉన్నప్పుడు సిచ్యువేషన్. ఆ తర్వాత 113 for 6, 113 వరకు వీళ్ళిద్దరు స్కోర్ బోర్డు తీసుకెళ్లారు అండ్ 13 ఓవర్స్ వరకు. ఆ తర్వాత ట్రిస్టన్ సబ్స్టెన్స్ అవుట్ అయ్యాడు. కానీ అప్పటికి మనకు డౌట్ ఏంటంటే 113 for 6, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్ అనమాట. అంతే, స్టిల్ ఇంకా లక్నో పైన 90% మూమెంట్ ఉంది. బట్ ఎక్కడో జస్ట్ చిన్న ఛాన్స్ ఉంది అనమాట మనకి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందేమని చెప్పి. సో అదే ఇక్కడ పాసిబుల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాటింగ్ వచ్చేసి విప్రాజ్ నిగమ్ ఇండియన్ బ్యాట్స్మెన్ అనమాట. అతను ఇండియన్ డొమెస్టిక్ ఎక్కువ ఆడుతూ ఉంటాడు. ఈ విప్రాజ్ నిగమ్ అండ్ అశుతోష్ శర్మ ఒక బ్రిలియంట్ నాక్ అని చెప్పారు. వీళ్ళిద్దరు కలిసి 53 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. బ్రిలియంట్ ఇన్నింగ్స్ అని. అండ్ ఇక్కడ మెయిన్గా మెచ్చుకోవాల్సింది విప్రాజ్ నిగమ్ అనేది పాసిబుల్ని కొంచెం ముందుకు తీసుకురావాలి, అంటే ఇంపాసిబుల్ని పాసిబుల్ టార్గెట్ చేజ్ చేద్దాం అని చెప్పి తను ఓన్లీ 15 బాల్స్లో ఫేస్ చేసుకొని 39 రన్స్ కొట్టాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో 39 రన్స్ కొట్టాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో 5 fours అండ్ 2 sixes ఉన్నాయి. 260 ఆఫ్ ది స్ట్రైక్ రేట్, బ్రిలియంట్ స్ట్రైక్ రేట్. అండ్ తను వచ్చేసి ఒక రేంజ్లో బ్యాటింగ్ చేస్తారని చెప్పాలి. అతనితో పాటు అశుతోష్ శర్మ ఎన్నో మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక విప్రాజ్ సింగ్ ఒక షాట్కి ట్రై చేసి తను అవుట్ అయిపోయాడు. దివ్గేష్ రాతి బౌలింగ్లో సిద్ధార్థకి క్యాచ్ ఇచ్చేసి. తో తను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి, మంచి నాక్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత మనకు వచ్చేసి మిస్టర్ స్టాక్ కూడా వచ్చేలాగానే అవుట్ అయిపోయాడు. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. సో ఒక పక్క మనకి ఏంటంటే వికెట్స్ పడతా ఉన్నాయి, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ పడతా ఉన్నాయి. అండ్ టార్గెట్ వీళ్ళు చేస్ చేస్తారా లేదా అందరికి డౌట్గా ఉంది. బట్ ఒక పక్క వికెట్స్ పడుతున్నప్పుడు మరో పక్క అశుతోష్ శర్మ బ్రిలియంట్ నాక్. ఫ్రెండ్స్, అసలు అశుతోష్ శర్మ అందుకే ఈ లాస్ట్ ఇయర్ అసలు పంజాబ్ వాళ్ళు అసలు అతను ఎలా వదుకులో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడారు. లాస్ట్ 3 ఓవర్స్ లిటరల్లీ మనకి 18 బాల్స్లో వినిట్ ఫర్ 40 రన్స్. అండ్ మనకి స్టేజ్లో వచ్చేసి 2 వికెట్స్ ఉన్నాయి. ఆపోజిట్ బ్యాట్స్మెన్ ఎవరు పెద్ద బ్యాట్స్మెన్ ఏం కాదు. మిచెల్ స్టార్క్ ఓకే సమ్వాట్ ఆడుతూ ఉంటారు, బట్ నాట్ ఏ ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్. అండ్ కుల్దీప్ యాదవ్ ఇస్ ఆల్సో బ్యాట్స్మెన్ ఏం కాదు. అండ్ మోహిత్ శర్మ బ్యాట్స్మెన్ కాదు. ఒక్కడే అశుతోష్ శర్మ ఒక్కడే వీలైన ప్రాబ్లం 4 కొట్టడం, 6 కొట్టడం. అండ్ తన ఇన్నింగ్స్లో మీకు చూసుకుంటే స్టార్టింగ్ అశుతోష్ శర్మ ఇన్నింగ్స్ ఎలా ఉందంటే 20 balls 20 రన్స్ అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ట్రిస్టన్ సబ్స్టెన్స్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత విపుల్ నిగమ్తో కలిసి తను 60 రన్స్ పార్ట్నర్షిప్ చేస్తారు. నియర్ బై జస్ట్ ఇన్ స్పాట్ ఆఫ్ 24 బాల్స్లో. ఆ ఇన్నింగ్స్లో విప్రాజ్ నిగమ్తో పాటు అశుతోష్ శర్మ బ్రిలియంట్ నాక్. ఎప్పుడైతే విప్రాజ్ నిగమ్ అవుట్ అయ్యాడో అప్పటి నుంచి అశుతోష్ శర్మ ఫుల్ కంటిన్యూషన్ స్టోర్. సో ఇక్కడ హైలైట్ న్యూస్ ఏంటంటే తను ఒక రేంజ్లో బ్యాటింగ్ అనమాట. ఇక్కడ ఒక పక్క మిచెల్ స్టార్క్ అవుట్ అయినా, కుల్దీప్ యాదవ్ అవుట్ అయినా, లాస్ట్ 2 ఓవర్స్లో మాక్సిమం మనకు కావాల్సిన 12 balls 28 రన్స్. ఈ 28 రన్స్ అనేది తను 9 balls 28 రన్స్ కొట్టేస్తారు. ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి పెట్టేస్తారు తను లాస్ట్ ఓవర్కి. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళందరూ లాస్ట్ ఓవర్కి స్పిన్నర్ తీసుకొచ్చారు.
షహజ్ అహ్మద్ స్పిన్నర్ తీసుకొచ్చినప్పుడు మోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో అప్పటికి 6 balls 6 runs. కానీ దానికంటే ముందు మనకి 18th ఓవర్లో పెద్ద సినారీ జరిగింది. 18th ఓవర్లో అశుతోష్ శర్మ ట్రై చేశారు బ్యాటింగ్ కోసం. మిచెల్ స్టార్క్ ఏంటంటే రన్అట్ అయ్యారు 18th ఓవర్లో. ఆ తర్వాత మనకి 10 balls అండ్ వీ నీడ్ ఆఫ్ 20+ runs. అప్పుడు మన అశుతోష్ శర్మ ఏం చేస్తారంటే స్కేర్ డ్రైవ్ 2 sixes అండ్ 4 fours కొట్టి సో మ్యాచ్ అనేది 20+ ఉన్న దాన్ని 6 వరకు తీసుకొచ్చారు. సో అక్కడే మనకి మ్యాచ్ అయిపోయిందని చెప్పారు. బట్ అప్పటికే మ్యాచ్ అయిపోయి మోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తాం 19th ఓవర్లో, ఎందుకంటే తనే స్ట్రైకర్ కాబట్టి. సో 19th ఓవర్లో మోహిత్ శర్మ యాక్చువల్లీ ఒక ఎల్బిడబ్ల్యూకు అవుట్ అవ్వాల్సింది. బట్ ఇక్కడ పంత్ ఏంటంటే రిషబ్ పంత్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు, కానీ తను అప్పీల్ చేశారు ఎల్బిడబ్ల్యూ, అది ఎల్బిడబ్ల్యూ కాదు, బట్ క్యాచ్ అనేది తను డ్రాప్ చేస్తాడు 19th ఓవర్. అది మ్యాచ్ టర్నింగ్ అనమాట. ఒకవేళ అక్కడే తను క్యాచ్ పట్టుంటే అట్లీస్ట్ క్యాచ్ పట్టకపోయినా స్టంపర్ కూడా ఛాన్స్ ఉండే, స్టంపర్ కూడా చేస్తుంటే అక్కడే మ్యాచ్ అయిపోతుంది. బట్ రిషబ్ పంత్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్కి మోహిత్ శర్మ సింగిల్ తీసుకొని మనకి అశుతోష్ శర్మ లాస్ట్ బాల్లో 6 కొట్టేసి హీ హాస్ ఫినిష్ ద గేమ్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది అశుతోష్ శర్మ. ఒకవేళ అశుతోష్ శర్మ కనుక లేకుండా ఉంటే డెఫినెట్లీ వీళ్ళందరిది ఢిల్లీ క్యాపిటల్స్ విల్ బి ద లోస్. ఎందుకంటే మనకి పెద్దగా ఆడింది బ్యాటింగ్స్ ఒక విప్రాజ్ నిగమ్ ఒక్కటి ఆడాడు అండ్ జిస్టాన్ సబ్స్టెన్స్ 30 runs కొట్టి వాళ్ళు 39 runs కొట్టేసి వాళ్ళు చేస్తారు. బట్ ఇట్ నాట్ టు ద మార్క్ అన్నమాట. ఎందుకంటే 210 runs టార్గెట్ చేసేయాలి 20 overs అంటే ఇట్స్ నాట్ అప్ టు మార్క్. సో వీళ్ళిద్దరు తప్పిస్తే పెద్ద అసలు అందరూ 0, 1, 4 అండ్ ఫ్యాబ్ డు ప్లేసెస్ కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఆడాడు, బట్ ఇట్ నాట్ సఫిషియంట్ ఫర్ టు మీట్ ది టార్గెట్. కానీ ఆ తర్వాత వచ్చిన అశుతోష్ శర్మ ఒక రేంజ్లో బ్యాటింగ్ చేస్తారు. సో అన్పాసిబుల్ని పాసిబుల్ చేసి పెట్టేస్తారు. రియల్లీ అశుతోష్ శర్మ మనకి వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద అసలు ఇంపాక్ట్ అనేది చేయాలని తను చూసి నేర్చుకోవాలి. లాస్ట్ ఇయర్ తను వచ్చేసి పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ తను ఆడడం జరిగింది. పంజాబ్ కింగ్స్ ఆల్మోస్ట్ 3 to 4 matches గెలిపించారు పంజాబ్ కింగ్స్. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ వాళ్ళు తనని డ్రాప్ చేసుకొని నాకు అది రియల్లీ వండర్ అనిపిస్తుంది. సో దీన్ని క్యాచ్ చేసుకొని ఢిల్లీ క్యాపిటల్ వాళ్ళు ఇక్కడ అశుతోష్ శర్మ 3.30 lakhs కొనడం జరిగిందంట. సో దానికి తను కరెక్ట్గా వర్తబుల్ తను ఫినిషింగ్ ఇచ్చాడు. సో లాస్ట్ 3 overs అశుతోష్ శర్మ బ్రిలియంట్ నాక్ అని చెప్పాలి. తను ఒక్కడే లాస్ట్ 3-4 hours ఇంకెవరు ఇంకొట్టారు. తను ఒక్కడే తను వీలైనప్పుడల్లా 4-6 కొట్టడం అంటే తను పాసిబుల్ చేస్తానని చెప్పాలి. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఐపీఎల్. అందుకే అందరు ఐపీఎల్ నస్తూ ఉంటారు. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే అశుతోష్ శర్మ బ్యాటింగ్స్ మనకు అందరూ తెలుసు. సో తను తొందరగానే ఇండియా టీమ్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. కానీ ఈ ఒక్క ఇన్నింగ్స్ ఇండియా టీమ్ సెలెక్ట్ చేయాలన్నట్టు, కాబట్టి తను ఆల్రెడీ పంజాబ్ కింగ్స్ ఇదివరకు ఆడాడు, చాలా మంది గెలిపించాడు. సో ఇదేంటంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట అశుతోష్ శర్మ లాంటి ప్లేయర్ ఉండడం. ఇన్ ఫ్యూచర్లో తను కూడా ఇండియాకి వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం. ఎందుకంటే లోయల్ ఆర్డర్లు తను ఆల్రెడీ 5 wickets తర్వాత వచ్చాడు. 5 wickets తర్వాత వచ్చి ఈ వీక్లో నాక్ ఆడి మ్యాచ్ గెలిపించడం అంటే నాట్ ఎ జోక్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అశుతోష్ శర్మ అండ్ వాచ్ అవుట్ టు ఐపీఎల్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి ఢిల్లీ ఇట్స్ ఫర్ గుజరాత్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ గుజరాత్ మ్యాచ్ వచ్చేసి ఇక్కడ మనకి గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఐ విల్ గివ్ ద వర్టికల్ హైలైట్స్ అండ్ రివ్యూ ఫర్ టుమారో. ఓకే ఫ్రెండ్స్, అప్పటిదాకా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ వీడియో లైక్ చేస్తే లైక్ చేయండి అండ్ నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.